దారిలో నువ్వు పాటుపడు ఉండగలిగితే కండ కలగదు. తాత మాట చిలక పలుకులాగా ఉన్నది, తాత కాళ్ళకున్న జోడి కిరుమన్నది, చింత తరలోన చిలక తుర్రుమన్నది. ముట్టి గొప్పలు చెప్పుకోక ఈ నైజం ఒక మేలు కూర్చుజుల్లు చూపవోయ్. సొంత లాభం కొంత మనకు, పొరుగు వారికి తోడుపడవు. దేశమంటే మట్టి కాదో, దేశమంటే మనుషులో. దేశస్తులంతా నల్ల పూలు నేనండి, జాతులు మతములన్నీ మెలగలను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నేను ఈరోజు మా ఇంట్లోకి కాలీఫ్లవర్తో గోబీ మంచూరియా అయితే చేస్తున్నాను. మా పిల్లలకి ఎంతో ఇష్టమైంది ఇది ఎలా చేస్తుంది వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. వీడియోలోకి అయితే కాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాం. ముందుగా ఈ పైన ఇదంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేస్తా. చిన్న ముక్కలుగా అయితే కట్ చేసాను. ఇప్పుడు వీటిని నీళ్ళలో నీట్గా కడిగి పక్కన పెట్టుకుంటా. కొద్దిగా సాల్ట్ వేస్తున్నా నీళ్ళల్లో. నీళ్ళైతే మరుగుతున్నాయి. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ కాలీఫ్లవర్ ముక్కలను అయితే నీళ్ళల్లో వేస్తున్నా.
నీళ్ళు అయితే బాగా కొంచెం మెత్తగా కాదు ఒక రకంగా ఉడికాయి, తీసి పెట్టేసుకుంటున్నా. మరీ ఎక్కువ ఉడికితే మెత్తగా పోతాయని మంచినీళ్ళల్లా వేసేస్తున్నా, ఇంకా ఎక్కువగా ఉడికిపోకుండా. మిరియాల పొడి 1 స్పూను, సాల్ట్ రుచికి సరిపడా వేస్తున్నా, 4 స్పూన్లు మైదా వేస్తున్నా, కార్న్ ఫ్లోర్ పిండినైతే 3 స్పూన్లు వేస్తున్నా, కలిసేట్టుగా కలిపేసుకుంటున్నా. కొద్దిగా నీళ్లు వేస్తున్నా. మొత్తం ముక్కలకు పట్టేట్టుగా మొత్తం కలిపేసుకుంటున్నా. బాండ్లు పెడుతున్నా. బాండ్లు అయితే కాగింది, నూనె పోస్తున్నా. నూనె అయితే కాగింది, ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ ముక్కలు అయితే నూనెలో ఎర్రగా వచ్చేంత వరకు కాలుస్తాను. ఎర్రగా అయితే వచ్చేసాయి, తీసి పెట్టేసుకుంటున్నా. రాళ్ళు మెత్తగా అయిపోతున్నాయా, గట్టిగా వచ్చేస్తుంది. మొత్తం అయితే ఇట్లా ఎర్రగా కాల్చేసుకున్నాను, తీసి పెట్టేసుకుంటున్నా. ఇయ్యే లాస్ట్. ఇప్పుడు అసలు యుద్ధం. బాండ్లైతే కాగింది, నూనె పోస్తున్నా. ముందుగా చిన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలైతే నూనెలో వేస్తున్నా. పచ్చిమిర్చి, కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, గ్రీన్ చిల్లీ 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నా. సాస్ 1 టేబుల్ స్పూన్ వేస్తున్నా. సాసు 3 టేబుల్ స్పూన్లు వేస్తున్నా. వెనిగర్ 1 టేబుల్ స్పూన్ వేస్తున్నా. మొత్తం కలిసేలాగా కలిపేస్తున్నా. ఇందాక కొంచెం వేసాను, ఇప్పుడు కొంచెం వేస్తున్నా. రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ వేస్తున్నా. 1 టేబుల్ స్పూను కార్న్ ఫ్లోర్ పిండినైతే నీళ్ళల్లో కలిపి పోస్తున్నా.
తెగ కలుపుకుంటూ ఉండాలి, ఎక్కువ మంట మీదే, లేకపోతే మాడిపోతుంది. సాస్ అయితే దగ్గర పడొచ్చేసింది. సాస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ని అయితే ఈ సాసులు అయితే వేసి కలుపుతున్నా. రెడీ అయిపోయింది కాలీఫ్లవర్ మంచూరియా. చూడండి ఫ్రెండ్స్, ఇంట్లో కొంచెం తక్కువైనా తర్వాత కొంచెం కొంచెం రుచికి సరిపడా వేసాను. మీకు చూపించినట్టు కాకుండా సరిపోకపోతే వేసాను. మీరన్నా చేసుకునే పనితే రుచిని చూసుకుని చేసుకోండి. ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర పైన చల్లుతున్నా. ఏం స్మెల్ వస్తుందండి, సూపర్గా ఉంది అబ్బా. స్మెల్ అయితే అదిరిపోతుంది, టేస్ట్ కూడా డబల్ ఉంది. ఇంకా ముందుగా ఈ మా పిల్లలకి చాలా అంటే చాలా ఇష్టం ఇది. ఎప్పుడైనా టౌన్కి వెళ్ళినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు దీన్ని తీసుకురామని చెప్తారు మా పిల్లలు. మా ఏరియాలో 40 రూపాయలు అండి, ఇది పార్సల్ చేసి ఇస్తారు 40 రూపాయలకి. కృపాని ఎప్పటి నుంచో అడుగుతా ఉన్నాం, ఇది చెయ్యి నేర్చుకొని చెయ్యి ఇదంటే తనైతే చేయదు. ఇన్ని రోజుల తర్వాత చేసింది. అలా పుల్లలు ఉంటే బాగుంటాయి కృప. గంటే అలా పుల్లలు ఉంటాయి కదా, అవి ఉన్నా సరిపోద్ది. నాకు చాలా అమ్మాయి పిల్లలు తింటారు కాబట్టి అలా 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 ఏముంది అబ్బా, ఈ ఫీలింగే వేరబ్బా. అంటే ఎప్పుడు చేయలే ఇది, ఎప్పుడు బయట తినే అలవాటు. అలాంటిది ఈరోజు ఇంట్లో తింటుంటే అది కూడా అసలు ఎంత టేస్ట్ అంటే బయట కూడా దొరకదు, అంత టేస్ట్ ఉంది. తింటుంటే ఎలా ఉందంటే అలా ఉందన్నమాట. ఫ్రెండ్స్ బాధపడద్దు, మాటలు లేవు. ఎలా చేసావు గురుపేట? బాబోయ్ అబ్బా, ఏముంది కృప నిజంగా. ఇంకా నా చేతితో పెడితే వేరే లెవెల్. ఒక్క ముక్క తిన్నా ఇలా అనాల్సిందే. ఫ్రెండ్స్, నేనైతే దీన్ని ఫస్ట్ టైం తినింది ఎక్కడంటే ఆలగడ్డ దగ్గర వర్క్ చేసేటప్పుడు. ఆలగడ్డ సెంటర్ అండి, సెంటర్కి పక్కనే ఉంటుంది స్వీట్ అంగడి. ఆ పక్కన ఇవి ఉంటుంది అనమాట. ఇలాంటివి చేస్తారు అక్కడ, ఫ్రైడ్ రైస్ ఇలాంటివి. అక్కడ ఫస్ట్ టైము అదే మొదటిసారి తింటాం. ఎందుకు చికెన్ ముక్కలు లాగుంది, చికెన్ అనుకున్నా నేను. నాకు ఏ రాతను అంటే మా గురువు గారు, మాకు వర్క్ నేర్పించే గురువు గారు నాకైతే ఒక ప్లేట్ అయితే పెట్టించాడు అనమాట. నేను చికెన్ అనుకున్నా, తింటుంటే అరే ఏంద్ర ఇది భలే ఉంది. అడిగా ఏందన్నా ఇది అంటే అప్పుడు చెప్పుకొచ్చాడు, ఇది గోబీ అంటారు అని చెప్పాడు. అప్పుడు తెలియదు పేరు నాకు, దీని పేరు. అప్పుడు ఫస్ట్ టైం తిన్నా ఆలగడ్డ దగ్గర. తర్వాత ఎక్కడికి వెళ్ళా ఇది కనిపిస్తే మాత్రం తప్పకుండా తినేదనమాట. అలా ఇన్ని రోజుల తర్వాత అంటే బయట తింటూ ఉంటాను, ఇలా సొంతంగా చేసుకొని తింటుంటే ఆ లెక్కలు వేరే కదండి, ఆ ఫీలింగే వేరే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.